వెల్కమ్ టు MSR7 న్యూస్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. విశాఖ కేంద్రంగా పసిపిల్లల విక్రయ ముఠా అరెస్ట్. మారని జగన్ రెడ్డి శవ రాజకీయ బుద్ధి. టీడీపీ ఎమ్మెల్సీ. కైలాసపట్నం ఫుడ్ పాయిజన్ ఘటనపై ఎస్పీకి ఫిర్యాదు. దర్యాప్తు వేగవంతం. గాంధీ భవన్లో ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 80వ జయంతి వేడుకలు. అనకాపల్లి జిల్లా కోటగుట్ల హాస్టల్లో 3 మృతి చెందిన ఘటనపై హోంమంత్రి అనిత స్పందన. ఎన్టీఆర్ భవన్లో అర్జీలు స్వీకరించిన అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 80వ జయంతి వేడుకలు గాంధీ భవన్లో ఘనంగా నిర్వహించారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రాజీవ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం డిప్యూటీ సీఎం మాట్లాడుతూ రాజీవ్ గాంధీ మిస్టర్ క్లీన్ ప్రధానిగా పేరు తెచ్చుకున్నారని తెలిపారు. సద్భావన యాత్ర మొదలుపెట్టింది రాజీవ్ గాంధీ అని తెలిపారు. తీసుకొచ్చింది కూడా రాజీవ్ గాంధీ గారే. ఒకనాడు ఆయన ప్రధానమంత్రిగా విదేశాల్లో పర్యటన చేస్తూ ఆ రోజు చెప్పినటువంటి మాటలు ఈరోజు మన భారతదేశాన్ని ప్రపంచముఖంగా పెద్ద ఎత్తున ఉంచాయి. ఆ సమావేశంలో భారతదేశం ఇండస్ట్రియల్ రెవల్యూషన్ మిస్ అయింది. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ని భారతదేశం మిస్ అయింది. వి మిస్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ బట్ వీ కాంట్ ఎఫోర్డ్ టు మిస్ ది కంప్యూటర్ రెవల్యూషన్ అని చెప్పి ఆ వచ్చే కంప్యూటర్ రెవల్యూషన్ని ప్రపంచంలో భారతదేశం కూడా పాలు పంచుకునేటట్టుగా అందులో ప్రముఖ పాత్ర వహించేటట్టుగా ఆనాడు ఆయన ప్రధానమంత్రిగా నిర్ణయాలు చేశారు. కాబట్టే ఈరోజు భారతదేశంలో కంప్యూటర్ రంగంలో అనేక మంది విద్యార్థులు చదువుకోవటానికి కానీ లేకపోతే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సంస్థల్లో భారతీయులే పెద్ద ఎత్తున ముందుండి పనిచేసేటువంటి అవకాశం కానీ ఆనాడు రాజీవ్ గాంధీ గారు వేసినటువంటి పునాదుల ద్వారానే జరిగాయి. ఈరోజు చాలామంది రాష్ట్ర విభజన జరిగిన తర్వాత నేను అమెరికాలో చదువుకొని వచ్చాను, ఈ దేశాన్ని లేకపోతే ఈ రాష్ట్రాన్ని అద్భుతంగా కంప్యూటర్ రంగంలో ముందుకు తీసుకొని పోతున్నానని చెప్పినటువంటి కొద్దిమంది మంత్రులకి గత చరిత్ర మరిచిపోయి మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. హైదరాబాద్ ఐటీ రంగం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉత్పత్తులు జరుగుతూ ఉన్నాయంటే ఆనాడు రాజీవ్ గాంధీ గారి సూచన మేరకు ఆనాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వంలో జనార్దన్ రెడ్డి గారు మాదాపూర్లో ఫౌండేషన్ స్టోన్ వేసి ఆ తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రులు పెద్ద ఎత్తున ఈ ఐటీ రంగాన్ని ముందుకు తీసుకొని పోయారు. కాబట్టే ఆటోమోడ్లో ఇది అభివృద్ధి చెందుతూ ముందుకు పోతా ఉంది. ఆ ముందుకు పోతున్న క్రమాన్ని నేను ఐటీ మంత్రిగా ఉండి ఏదో పెద్ద చేశానని చెప్తే సభలో కూడా చెప్పాము, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం. ఈనాడు హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందుతున్నా, పరిసర ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నా వీటన్నిటికీ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు వేసినటువంటి పునాదుల వల్లనే జరుగుతూ ఉన్నాయి. వాటిని ముందుకు తీసుకొని పోయే కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు కానీ లేకపోతే రాష్ట్ర మంత్రి మండలి కానీ అందరూ పెద్ద సంకల్ప బలంతో అకుంఠ దృష్టితో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు మొన్న మీరు చూసి ఉండుంటారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అట్లాగే పారిశ్రామిక ఇండస్ట్రీ మంత్రిగా ఉన్నటువంటి ఐటీ మంత్రి శ్రీధర్ బాబు గారు ఇద్దరు కూడా ప్రపంచవ్యాప్తంగా పర్యటనలు చేసి అటు అమెరికాలో కొరియాలో కూడా ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలతో మాట్లాడి దాదాపు 36,000 కోట్ల రూపాయల పెట్టుబడుల్ని హైదరాబాద్ నగరానికి తీసుకొని రావటం కోసం వారంతా మాట్లాడుకొని వచ్చారు. ఈరోజు అంత పెద్ద ఎత్తున నిధులు తీసుకొని వస్తే ముఖ్యమంత్రి గారు ఈడ కూర్చున్న ఒక ఆయన మాట్లాడుతూ ఉంటాడు, ఆడబోయి ఎవరో ఏదో కంపెనీతో ఎంఓయూ చేసుకొని వచ్చారని. అరే కంపెనీలతో ఎంఓయూ చేసుకొని వస్తేనే ఇక్కడ పెట్టుబడులు వస్తాయి. ఎంఓయూలు చేసుకోకుండా 4 గోడల మధ్యలో మీలాగా ఏడ కోటల్లోనో లేదా గడిల్లో కూర్చొని మాట్లాడితే రాష్ట్రానికి రావు, మీకు మాత్రమే వస్తాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని తేవటానికి ప్రయత్నం మంత్రిగా ఈ దేశంలో ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ ఈజ్ అవర్ ప్రయారిటీ అని చెప్పి విద్యా యూనివర్సిటీలను తీసుకొచ్చిండ్రు. సాగునీటి ప్రాజెక్టులను కట్టి ఈ దేశాన్ని కరువు నుంచి బయటపడేసిండ్రు. అట్లాంటి వారసత్వంలో వచ్చిన రాజీవ్ గాంధీ గారు, వారి సతీమణి శ్రీమతి సోనియా గాంధీ గారు ఉక్కు సంకల్పంతో 60 సంవత్సరాల తెలంగాణ ఆకాంక్షను
తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా వారు మన కళను సాకారం చేశారు. అంత గొప్ప స్ఫూర్తి ప్రదాత అయిన తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీ గారికి భర్త, శ్రీమతి ఇందిరాగాంధీ గారికి పుత్రుడు, పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి మనమడు, ఈ దేశ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని అనకాపల్లి జిల్లా కోటవరట్ల హాస్టల్లో ముగ్గురు మృతి చెందిన ఘటనపై హోంమంత్రి అనిత స్పందించారు. ప్రభుత్వ అనుమతి లేకుండా దీన్ని కొనసాగిస్తున్నట్లు చెప్పారు. హాస్టల్పై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. కేజీహెచ్ లో చికిత్స పొందుతున్న చిన్నారులను పరామర్శించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. అందించక ఈరోజు పిల్లలకి ఇది పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కేజీహెచ్లో దగ్గర 14 మంది పిల్లలు ఉన్నారండి. 14 మందిలోని కూడా ఒకరి పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. ఒక అమ్మాయి పరిస్థితి, మిగతా 5గురు పరిస్థితి కొంచెం అటు ఇటుగా ఉంది. మిగతా వాళ్ళందరూ కూడా సేఫ్గా ఉన్నారు. నర్సీపట్నంలోని అదేవిధంగా డౌనూరులోని ఈ 2 చోట్ల ఉన్న వాళ్ళందరూ కూడా సేఫ్ పొజిషన్లో ఉన్నారండి. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు కేజీహెచ్లో ఉన్న క్రిటికల్ సిచ్యువేషన్స్ అన్ని కూడా వాళ్ళు కూడా బాగా హ్యాండిల్ చేస్తున్నారు. డిపార్ట్మెంట్ వాళ్ళైతే పీడియాట్రిషియన్తో కూడా మాట్లాడడం జరిగింది. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. వెంటిలేటర్స్ దగ్గర నుంచి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అన్ని ఫెసిలిటీస్లోని కూడా ఈరోజు పిల్లల్ని రక్షించే బాధ్యత వాళ్ళు డాక్టర్స్ తీసుకోవడం కూడా మనందరం కూడా వాళ్ళని అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇటువంటి సిచ్యువేషన్లో కూడా వాళ్ళందరూ కూడా చాలా ఫర్మ్గా యాక్ట్ చేస్తున్నందుకు నేనేమంటానంటే దీన్ని కూడా మనం ఎట్టి పరిస్థితులను రాజకీయం చేయడానికి అవసరం లేదు. ఏదైనా ఇప్పుడు హ్యుమానిటీ బేసిస్ మీద మనం ఆలోచించుకున్న గిరిజనులైన బాలబాలికలకి అత్యంత తొందరగా వాళ్ళకి వైద్యం అందించి వాళ్ళు తిరిగి వాళ్ళ ఇంట్లోకి నవ్వుతూ వెళ్ళాలని మాత్రం మనందరం కూడా కోరుకోవాలి. అది జరుగుతుందని చెప్పి నమ్మకం. ఆల్రెడీ నమోదు చేశారండి. ఆల్రెడీ అతన్ని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఉదయం నుంచి ఎప్పుడైతే ఈ ఇన్సిడెంట్ జరిగిందో ఇమీడియట్గా డాక్టర్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదుపులోకి తీసుకున్న వెంటనే అరెస్ట్ కూడా చూపించారు. దీనికి విషయం ఏంటంటే కాంపన్సేషన్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు దాని మీద స్పెషల్ ఇన్వెస్టిగేషన్ కూడా చేయాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ఎప్పుడైతే చనిపోయిన పిల్లలందరికీ వాళ్ళ కుటుంబాలకి 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా కూడా గవర్నమెంట్ తరపు నుంచి అనౌన్స్ చేయడం జరిగింది. యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ వాళ్ళ కుటుంబాలకి 10 లక్షల రూపాయలు కూడా మేము అందజేస్తాం. లేవండి, అందుకే మీకు విషయం ఏంటంటే ఎటువంటి అప్రూవల్స్ లేవు. నేను కూడా చాలా వండర్ అయ్యాను. అసలు నేను కూడా చాలా ఆశ్చర్యపడాల్సిన విషయం ఏంటంటే అక్కడ ఒక హాస్టల్ నడుపుతున్నారు ఇలాగ ఒక ట్రైబ్ సంబంధించి అన్న విషయం కూడా చాలా మందికి తెలియదు. ఒకవేళ అది అనాథరైజ్డ్, ఎట్టి పరిస్థితి దానికి ఎటువంటి ఆథరైజేషన్స్ లేవు, ఎటువంటి పర్మిషన్స్ లేవు. నేను ఇప్పుడు ఎందుకు అడిగాను, ఇప్పుడు పేరెంట్స్ని కూడా అడిగాను, ఎందుకు మీరు పంపిస్తున్నారంటే అయ్యగారు చూసుకుంటామన్నారని మేము పంపిస్తున్నామండి అంటే వాళ్ళ ఇన్నోసెన్సీని కొంతమంది గ్రాప్ చేసుకుని ఈ రకంగా ఆర్గనైజేషన్స్ పేరుతో కొంత మేరకు మిస్యూజ్ చేసుకోవటం అంతే, అంతకుమించి ఇంకేం. ఈ ఫండింగ్స్ గురించి వాటి గురించి వాళ్ళు ఇబ్బంది పెట్టడం. నియర్ బై హాస్టల్స్, అక్కడ హాస్టల్స్ ఉన్నాయండి. పాడేరులో చాలా హాస్టల్స్ ఉన్నాయి. ఏకలవ్య హాస్టల్స్ అని ట్రైబల్ హాస్టల్స్ చాలా ఉన్నాయి. ఇదే కాకుండా ఈరోజు మేము ఇమీడియట్గా ఎక్కడైతే ఇలాంటి ఆర్గనైజేషన్స్ కానీ నడుపుతున్నారో అవన్నీ కూడా ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. నాకు కలెక్టర్ గారు చెప్పడం ఏంటంటే కోటపాడు దగ్గర ఒక 2 ఉన్నాయన్నారు. ఇమీడియట్గా వాటిని క్లోజ్ చేయించి అందులో ఉన్న పిల్లలందరినీ కూడా నియర్ బై హాస్టల్స్కి మేము పంపించి ఏర్పాటు చేస్తాం. ఎక్కడా కూడా అనాథరైజ్డ్గా ఇలాంటి హాస్టల్ నడపడానికి ఎట్టి పరిస్థితులను వీలు లేదు. అటువంటి పరిస్థితి ఇమీడియట్గా కలెక్టర్స్ అందరూ ఇక్కడ మన వైజాగ్ కలెక్టర్ గారితో, ఏఎస్ఆర్ కలెక్టర్ గారితో, అదేవిధంగా అనకాపల్లి కలెక్టర్ ముగ్గురుతోనే మాట్లాడాం. ముగ్గురికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి హాస్టల్స్ ఎవరైనా ఐడెంటిఫై చేస్తే కనుక ఇమీడియట్గా క్లోజ్ చేయండి. ఆ పిల్లలకి ఎక్కడ ఇబ్బంది లేకుండా నియర్ బై హాస్టల్స్కి జాయిన్ చేయండి అని కూడా మేము ఆర్డర్స్ ఇచ్చాము. యాక్చువల్గా ఫుడ్ బయట నుంచి వచ్చిందండి. అక్కడ హాస్టల్ నేను ఎస్పెషల్ అది ఆ కాన్షియన్సీ నాదే కదా, అక్కడ హాస్టల్లోనంట బయట నుంచి వచ్చిన ఫుడ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారండి. ఇప్పుడు ఎవరైనా చనిపోయినా జ్ఞాపకార్థం ఇచ్చిన ఫుడ్ కానీ లేకపోతే ఏదో బర్త్డేస్కి ఇచ్చిన ఫుడ్ కానీ అలాంటి విషయాల్లో అంటే యాక్చువల్గా ఆర్గనైజ్డ్గా ఉండి మనకి అన్ని అప్రూవల్స్ ఉన్నకోండి వాళ్ళు ఫుడ్ బయట నుంచి వాళ్ళు అలౌ చేయరు. మనం అమౌంట్ ఇస్తాము, వాళ్ళు ఫుడ్ వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చాలా అనాథాశ్రమాలు ఉన్నాయి. ఎవరైనా పుట్టినరోజులకి వాటికి మేము ఫుడ్ పంపిస్తామన్నా వాళ్ళు ఒప్పుకోరు. మీరు మాకు అమౌంట్ ఇచ్చేసాయండి, ఇంత అమౌంట్ అవుతుంది, మేమే వండి పెట్టుకుంటాము అంటే వాళ్ళంత ప్రికాషనేట్గా ఉంటారు. సో అటువంటిది కాకుండా ఎక్కడో ఏదో జరిగిన ఫంక్షన్స్ జరిగిన దగ్గర మిగిలిపోయిన ఇలాంటివి తీసుకురావటం వల్ల పిల్లలు నిజంగా చాలా చిన్న పిల్లలు చాలా ఇబ్బందిగా అనిపించింది. వాళ్ళ పొజిషన్స్లో చూడటం 3 సంవత్సరాల పిల్ల కూడా ఉంది అందులోని. నిజంగా దేవుడి దైవాలు వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇళ్ళకి నవ్వుతూ వెళ్ళాలని మాత్రం మనస్ఫూర్తిగా అన్ని ఎంక్వైరీలు జరుగుతున్నాయండి. చాలా గ్రౌండ్ లెవెల్కి అసలు సమోసాలు ఎవరు తీసుకొచ్చారు, ఆ హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ ఏంటి,
అదొకటి. నెక్స్ట్ అట్ ద సేమ్ టైం అసలు పందూరు విలేజ్ నుంచి ఆ ఫుడ్ వచ్చిందని చెప్పేసి అన్నారు. అది సంథింగ్ పునుగుల కూర ఏదో సంథింగ్, అది పెసరపప్పుతో చేసే పునుగుల కూర ఏదో వచ్చింది. అది మార్నింగ్ పంపించారు వాళ్ళు, నైట్ ఇతను. ఎన్టీఆర్ భవన్ లో ఆర్జీలు స్వీకరించిన అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు. ఒక ప్రభుత్వం మారిన తర్వాత ప్రజలు బాధలు ఈ స్థాయిలో చూడడం ఇదే ప్రప్రథమం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ స్థాయి వ్యక్తి వెళ్ళినా సరే అర్జీలు ఇవ్వడం, బాధలు చెప్పుకోవడం తప్ప ఇంకొకటి ఎక్కడ కూడా కనిపించడం లేదు. దానికి కారణం ఏమిటంటే గత ప్రభుత్వం వ్యవస్థలన్నింటినీ కూడా చిన్నాభిన్నం చేసి ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని సొంతగా కార్యక్రమాలన్నీ చేయడం వల్ల ఈరోజు ప్రజలకి అనేకమైనటువంటి ఇబ్బందులు వచ్చాయి. ఈరోజు నేను ఆఫీసులో గ్రీవెన్సెస్ చూశాను. నాకు వచ్చినటువంటి అర్జీల్లో ఎక్కువ అర్జీలు భూ సమస్యల మీద వచ్చినవి. అవి కూడా తాతల తండ్రుల నుంచి వచ్చినటువంటి భూములు, ఇప్పటికీ వారి ఆధీనంలో ఉన్నటువంటి భూములు రికార్డులో చూస్తే తారుమారైపోయాయి. అంటే గత ప్రభుత్వం అడ్డగోలు వ్యవహారాలు చేయడం వల్ల, ఎక్కడ కూడా నిబంధనలన్నీ కూడా పాటించకపోవడం వల్ల ఈ ఇబ్బందులన్నీ కూడా వచ్చాయి. ఈరోజు ఇంకా ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే జగనన్న భూ సర్వే. అది ఒక పెద్ద బోగస్ సర్వే. ఆ సర్వే వల్ల ఎవడు ఇబ్బంది లేనటువంటి ఇష్యూ, ఎవరు కంప్లైంట్ ఇవ్వాల్సినటువంటి విషయం కూడా లేనటువంటి ఇష్యూ, నువ్వు కావాలని చెప్పి జగనన్న భూ సర్వే అని చెప్పి తగాయిదాలు పెట్టావు. ఎక్కడైనా ఒక తగాయిదా ప్రజల మధ్యనో రైతుల మధ్యన ఉంటే ప్రభుత్వం తీర్చాలి. కానీ గత ప్రభుత్వంలో ప్రభుత్వమే కావాలని చెప్పి తగాయిదాలు పెట్టినటువంటి సమస్యలు కూడా వచ్చాయి. చాలా వరకు ఆఫీసర్ దృష్టిలో పెట్టి చాలా సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేశాం. నేను రాష్ట్ర ప్రజానీకానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున కోరుతున్నాను, ఎవరు కూడా ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు. ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం. ఎక్కడ చిన్న సమస్య ఉన్నా సరే ఆ సమస్య వీలైనంత వరకు, సాధ్యమైనంత వరకు పరిష్కారం చేయడానికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నుంచి మా వరకు అందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఎక్కువగా భూ సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు ఒక జిల్లా, ఒక మండలం, ఒక ప్రాంతం అయితే చేయొచ్చు. ఈ సమస్యలు రాష్ట్రం అంతా ఉన్నాయి. ప్రతి జిల్లాలో ఉన్నాయి, ప్రతి మండలంలో ఉన్నాయి, ప్రతి గ్రామంలో ఉన్నాయి. దీనికి శాశ్వతంగా ఒక పరిష్కారం దొరకాలంటే దీని మీద చర్చ జరగాలి, దీని మీద త్వరగా ఎంక్వైరీ జరగాలి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అతి తొందరలోనే రెవెన్యూ అధికారులందరినీ గ్రామాలకు పంపించి గ్రామ సభలు పెట్టి ఎక్కడైతే భూ సమస్యలు ఉన్నాయో, ఎక్కడైతే రెవెన్యూకి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా తెలుసుకొని శాశ్వతంగా ఒక పరిష్కారం చూపడానికి, ఎవరికైతే గత 5 సంవత్సరాల్లో ఇబ్బంది జరిగిందో వారందరికీ న్యాయం చేయడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రభుత్వం మారింది, ఇంకా కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. మేము కూడా అలర్ట్ అయ్యాం, ఇంకా అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం మారిన తర్వాత గత 5 సంవత్సరాలు ఎక్కడెక్కడైతే అవినీతి జరిగిందో, ఎక్కడెక్కడైతే దోపిడీ జరిగిందో, ఎక్కడెక్కడైతే దారుణాలు జరిగాయో అవన్నీ ఈ ప్రభుత్వం బయటకు తీస్తుందని చెప్పి ఆ రికార్డ్స్ అన్ని తగలబెట్టడం మొదలుపెట్టారు. ఈరోజు పోలవరం ఇష్టానుసారంగా ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వారికి డబ్బులు ఇవ్వలేదు.
ఎవరైతే పోలవరం ప్రాజెక్టులో నష్టపోయారో వారికి పరిహారం ఇవ్వలేదు. సొంత పార్టీ వాళ్ళకి నాయకులకి విపరీతంగా పరిహారం ఇచ్చి విశాఖ కేంద్రంగా పసిపిల్లల విక్రయ ముఠా ఒడిశా, ఢిల్లీ, తెలంగాణతో పాటుగా రాష్ట్రాలకు విస్తరించిన ముఠా నెట్వర్క్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు. 17 మంది అరెస్టు, 6 చిన్నారుల రక్షణ. వైజాగ్ సిపి. సో వైజాగ్ సిటీ పోలీస్ ఇటువంటి ముఠా గుట్టునట్టు చేసి చాలా పెద్ద ర్యాకెట్ అది అన్రెవెల్ చేయడం జరిగింది. టాస్క్ ఫోర్స్, మన నగర టాస్క్ ఫోర్స్ ఈ సందర్భంగా చాలా మంచి పని, చక్కటి ప్రదర్శన, చక్కటి పర్ఫార్మెన్స్, చక్కటి అచీవ్మెంట్ చేశారని నేను వాళ్లకు అభినందిస్తున్నా. కానీ ఇంకా లోతు వరకు వెళ్ళాలి, ఇంకా చాలామంది పసిపిల్లల్ని రెస్క్యూ చేయాలి, ఇంకా చాలామంది ముద్దాయిలను అరెస్ట్ చేయాలి, ఇంకా చాలా రాష్ట్రానికి వెళ్ళాలి. సో మన పని కంటిన్యూ అవుతుంది. ఇది ఎంతవరకు ప్రోగ్రెస్ జరిగింది తెలియజేయడానికి ఈరోజు మనం కలుస్తున్నాము. ఫర్దర్ ప్రోగ్రెస్ జరిగిన తర్వాత ఫర్దర్ మీకు తెలియజేస్తాం. ఈ సందర్భంగా ఇంకొకటి చెప్పాలంటే, నేను రాగానే ఈ పసిపిల్లల్ని విక్రయించే ముఠా మన దేశంలో చాలా చోట్ల పనిచేస్తున్నారని నా మెడికల్ బ్యాక్గ్రౌండ్ నుండి నాకు తెలుసు. కాబట్టి రాగానే చర్య తీసుకున్నాము. మన జిల్లా కలెక్టర్ గారికి 80 హాస్పిటల్, హెల్త్ సెంటర్ ఎక్కడెక్కడ మన విశాఖపట్నం నగరంలో సరైన స్టెప్స్ తీసుకోవట్లేదు, అది రాస్తూ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి తగిన చర్య తీసుకోమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. యాజ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ మేము కూడా అన్ని హాస్పిటల్స్, హెల్త్ సెంటర్స్కి 1 by 1 నోటీస్ పంపిస్తున్నాం. ఎందుకంటే పసిపిల్లల్ని అపహరించకుండా చూడడం అంటే. కైలాసపట్నం ఫుడ్ పాయిజన్ ఘటనపై ఎస్పీకి ఫిర్యాదు చేయగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారని కలెక్టర్ విజయ్ కృష్ణన్ తెలిపారు. దర్యాప్తు అనంతరం కొంతమందిపై కేసు అనేది వెల్లడిస్తామని ఆమె అన్నారు. జిల్లాలో కోటవరట్ల మండలంలో కైలాసపట్నం విలేజ్ లో ఒక ప్రైవేట్ వ్యక్తి ఒక హాస్టల్ రన్ చేసినప్పుడు ఆ పిల్లలకు సాటర్డే వచ్చి భోజనం పెట్టిన తర్వాత కొంతమంది పిల్లలు కంప్లైంట్ చేసినారు, స్టమక్ ఏక్ ఉంది, వామిటింగ్ చేయడం మొదలు పెట్టారు. దాంట్లో ఒక పిల్ల మాత్రం తీసుకెళ్లి సిఎస్సి కోటవరటాల్లో చూపించుకొని అది మళ్ళీ డిశ్చార్జ్ చేసి ఇంటికి హాస్టల్కి తీసుకెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ అదే పాస్టర్ 2 పిల్లల్ని తీసుకొని హాస్పిటల్ వచ్చి వాళ్ళకి మళ్ళీ చూపించారు, ఇలాగే వామిటింగ్ చేస్తున్నారు అని కంప్లైంట్ చేసి తర్వాత డాక్టర్స్ ఎగ్జామిన్ చేసి వాళ్ళకి సలైన్ పెట్టించి వాళ్ళని కూడా పేరెంట్స్ తో సగా డిశ్చార్జ్ చేయడం జరిగింది. రెఫరెన్స్ ఎందుకు నర్సీపట్నం హాస్పిటల్ కి ఇమ్మని పేరెంట్సే అడిగి జరిగిన తర్వాత ఈ రోజు మార్నింగ్ అంటే మండే రోజు మార్నింగ్ నాకు కలెక్టర్ ఏఎస్ఆర్ గారు ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేశారు. ఇలా ఇక్కడ అనకాపల్లి జిల్లాలో జరుగుతున్న ఒక హాస్టల్లో చదివే 2 పిల్లలు చనిపోయారు, అది కూడా ఫుడ్ పాయిజనింగ్ వల్ల, సివియర్ డీహైడ్రేషన్ వల్ల చనిపోయారని మెసేజ్ వచ్చిన తర్వాత మా ఆఫీసర్స్ ని ఇక్కడ పంపించడం జరిగింది. జాయింట్ కలెక్టర్ గారు స్వయంగా వచ్చారు, హాస్టల్స్ అన్ని విజిట్ చేశారు. మెయిన్ టైం ఎక్కడెక్కడ పిల్లలు, ఎంతమంది పిల్లలు వీళ్ళు ఈ హాస్టల్లో రెసిడెన్షియల్ గా ఉన్న వాళ్ళు అని వాళ్ళ డేటా అన్ని తెచ్చుకోవడం జరిగింది. దాంట్లో 86 పిల్లలు వాళ్ళ దగ్గర ఉన్నారని, ఆ 86లో 20 మందికే ఇలా జరిగింది అని వాళ్ళు చెప్పడం జరిగింది. పోలీసు వాళ్ళ దగ్గర నుంచి మేము డేటా తీసుకొని మళ్ళీ ప్రతి ఒక్క పేరెంట్కి మేము ఫోన్ చేసి వాళ్ళ పిల్లలు ఎక్కడ ఉన్నారు,
వాళ్ళు చెప్పిన అడ్రస్ అన్ని కరెక్టా లేదా అని క్రాస్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత ఈ డేటానే మేము ఏఎస్ఆర్ జిల్లాకి షేర్ చేయడం జరిగింది. చాలా మంది పిల్లలు అక్కడ ఉన్న చింతపల్లి మండలాల నుంచి వచ్చిన పిల్లలు. ఏఎస్ఆర్ కలెక్టర్ గారు POITTA ద్వారా ఒక టీం ఏర్పాటు చేసి ప్రతి ఒక్క పిల్లవాడిని ట్రేస్ చేయడం మొదలుపెట్టి బై నౌ మేము 73 చిల్డ్రన్ ని హాస్పిటల్లో వేరియస్ హాస్పిటల్స్ KGH లో మాకు 14 చిల్డ్రన్ ని రెఫర్ చేశాము. నర్సీపట్నం ఏరియా హాస్టల్లో పిల్లలు ఉన్నారు. అలా CSC కోటవరటాల్లో కొంతమంది పిల్లలు ఉన్నారు. అలాగే మనకి ఏఎస్ఆర్ జిల్లాలో కొన్ని PHCలో పిల్లల్ని పెట్టాము. మొత్తం 73 పిల్లల్ని మేము తీసుకువచ్చి, అంటే అందరికీ సివియర్ గా ఏమీ లేదు కానీ ఒక అబ్జర్వేషన్ లో ఉంచాలి కాబట్టి వాళ్ళని అక్కడ ఉంచడం జరిగింది. ఇది రికగ్నైజ్డ్ పాఠశాల మామూలు ప్రాబ్లం సిస్టమ్ లో ఒకవేళ మా దృష్టికి తీసుకొస్తే మీరు కంప్లైంట్ చేస్తారు. దానికి సరైన మా చర్య చేపట్టలేకపోతున్నారు, మాది కంప్లైంట్ తీసుకోలేకపోతున్నారు. దీనికి ఏదైనా టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వగలిగితే భవిష్యత్తులో ఎలాంటి జరగకుండా ఉంటుందని అస్సాఫ్ నౌ మీ అందరికి తెలిసే ఉంటది. పబ్లిక్ గ్రీవెన్సెస్ కోసం సెపరేట్ పోర్టల్ ఉన్నాయి, నంబర్స్ ఉంటాయి. సీఎం గారు కూడా కూర్చొని ప్రజావేదిక మీద కంప్లైంట్స్ తీసుకుంటున్నారు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా కూర్చుంటున్నారు. అది కాకుండా ఇప్పుడు ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు మీకు మా దగ్గర కాంటాక్ట్ చేయడానికి కంట్రోల్ రూమ్ అనేది ఏర్పాటు చేస్తాము. మా కలెక్టరేట్ లో కూడా ఎనీ టైం కాల్ చేసి మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి డెఫినెట్ గా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేస్తాము. పిల్లలకి ఇలా జరగడానికి కారణాలు ఏంటంటే టెస్టింగ్ చేపిస్తున్నాము. పిల్లలది అన్ని స్కూల్ కలెక్ట్ చేసి కల్చరల్ పంపించడం, ఫుడ్ శాంపిల్స్ అన్ని కలెక్ట్ చేసి వైజాగ్ ల్యాబ్ లో పంపించినాము. ఎగ్జాక్ట్ డీటెయిల్స్ అనేది ల్యాబ్ నుంచి రిజల్ట్ వచ్చిన తర్వాతనే మేము చెప్తాం. కంప్లైంట్ అనేది SP గారికి ఇవ్వడం జరిగింది. SP గారు ఇప్పుడు ఎక్కడ జరిగింది హాస్టల్ రన్ అయిందో అది ఇన్స్పెక్ట్ చేయడం కోసం వెళ్ళినారు. FIR కూడా ఫైల్ చేసినారు. ఎంతమంది అనేది పూర్తి డీటెయిల్స్ మేము పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అసర్టైన్ చేసి మీ అందరికీ ఇప్పటికి ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈవినింగ్ సమోసా అనేది హెల్పింగ్ హ్యాండ్స్ అని ఒక NGO దగ్గర నుంచి వచ్చింది. తర్వాత రాత్రి భోజనం పెట్టింది చికెన్ బిర్యానీ, అది ఒక ఫ్యూనరల్ లోకల్ లో జరిగింది. వాళ్ళు మార్నింగ్ ఆ భోజనం చేసిన తర్వాత 50 మందికి తగ్గట్టు భోజనం మిగిలింది అని ఫ్యూనరల్ లో మిగిలింది చెప్తున్నారు. ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ మేము వెరిఫికేషన్ చేసి చెప్తాం.